బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క నామాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడి యొక్క మహిమార్థమైన కార్యాలు జరిగించబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చిన వారందరికీ ఆయన కేడము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెప్పబడుతున్న లేఖన భాగంలో దావీదు గారు దేవుడు చేసిన మేలులు పెట్టి వివరిస్తూ, అతను పడుతున్న శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి, శత్రు సైన్యం నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడిని మహిమపరుస్తూ, దేవుడు ఆత్మచేత రాయబడుతున్న మాట, దేవుడు దావీదు జీవితంలో చేసిన మేలులు పెట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అని వివరిస్తున్నాడు. ఎందుకంటే రాజు బలవంతుడు, గొప్పవాడు, యుద్ధశూరుడు అయినప్పటికీ, ఎంత సైన్యం ఉన్నప్పటికీ, ఎంత బలంగా ఉన్నప్పటికీ దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఎంత కాలబలం ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని రథములున్నా, ఎన్ని రౌతులున్నా, ఎంత బలము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడొక శక్తిని, దేవుడొక బలాన్ని చూసిన దావీదు దేవుడి మీద ఆధారపడి దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుడు అంటే యథార్థవంతుడంట. దేవుళ్ళలో మాత్రమే అంత యథార్థత కనబడుతుంది. లోక సంబంధమైన వారిలో యథార్థత ఉండదు, కానీ దేవుడిలో యథార్థత వర్ణింపలేనంత ఉంటదన్నమాట. ఆయన యథార్థవంతుడు. ఇంకా అన్నాడు, యెహోవా వాక్కు అంటే నిర్మలము, అంటే పవిత్రమైనది. ఈ లోకములో మనుషుల యొక్క మాటల్లో అపవిత్రత ఉంటుంది, మనుషుల యొక్క మాటల్లో దోషాలు ఉంటాయి, కల్ముషం ఉంటుంది, లోక సంబంధమైన మాటలుగా ఉంటాయి. కానీ యెహోవా మాటల్లో ఏ మాత్రం కూడా కల్ముషం ఉండదు, పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఆయన మాటల్లో ఎంతో శక్తి ఉంది. ఆయన మాటను పలకగా సృష్టిని తయారు చేసిన దేవుడు. ఆయన మాటలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సమస్త జీవరాశి కోటి కూడా ఆయన మాటతోటే ఇదంతా సృష్టి మొత్తం చేసిన వాడు. దేవుడి యొక్క మాటలో అంత పవిత్రత ఉంది. భూమియో ఆకాశం గతించును, ఆయన మాట ఏమాత్రం కూడా గతించును. అంత పవిత్రమైన మాట ఆయన కలిగి ఉన్నాడని దేవాది దేవుని గురించి వర్ణిస్తూ అంటున్న మాట ఏంటంటే, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము అంటాడు. కేడం అంటే డాల్ అని అర్థం. ఆ డాలు మనకు రక్షణ కవచంగా ఉంటది. ఆ డాలు మనకి శత్రువు వచ్చినప్పుడు యుద్ధము చేయడానికి ఆ డాలును ఉపయోగిస్తా ఉంటాం, ఆ కేడమును ఉపయోగిస్తా ఉంటాం. ఆ కేడములాగా మనం ఉన్నాడు అంటే మనకు ఒక రక్షకుడుగా, ఒక సంరక్షకుడుగా, మనల్ని కాపాడువాడుగా ఆయన ఉన్నాడంట. చూడండి, ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ ఇబ్బందులన్నిటిలోంచి కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారందరినీ దేవుడు కాపాడుకుంటా వస్తున్నాడు. భయంకరమైన కరోనాలోంచి దేవుడు మనం రక్షించుకుంటూ వచ్చి ఈనాటికి సజీవ లెక్కలు ఉంచాడంటే అది దేవుడికి మహాకృప, దేవుడికి మహా ప్రేమ. ఆయన ఎప్పుడు మనకి ఒక కేడముగా, ఒక రక్షకుడుగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన రక్షించే దేవుడు. నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల అందరినీ రక్షించే దేవుడు ఆయన. నువ్వు ఆయన ఆశ్రయిస్తావా? ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, కానీ ఆయన ఆశ్రయించట్లేదు. నీవు ఇప్పటికైనా సరే ఆయన ఆశ్రయిస్తే నీ కష్టంలోంచి, నీ బాధలోంచి, నీ కన్నీళ్ళలోంచి దేవుడు విడిపిస్తాడు. నీ శ్రమ దినాన్ని దేవుడు ఆదరిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నేను సంరక్షిస్తాడు. నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను సిద్ధింపజేసి నీ జీవితంలో ఒక గొప్పగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. దావీదుకి అనేకమైన శ్రమలు వచ్చినాయండి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయండి, అనేకమైన కష్టాలు వచ్చినాయండి. ఆ కష్టాల్లోని, ఆ బాధలోని, ఆ శ్రమల్లోని, శత్రు సైన్యము నుండి దేవుడు విడిపించుకుంటూ అనేక విధాలుగా దావీదుని కాపాడుకుంటూ వచ్చినాడే. నిన్ను కాపాడ్డా, నీ ఎడల కూడా అదే కృప చూపిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎన్నటికీ ఎప్పుడు కూడా తక్కువ కాదు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ ఉన్నతమైంది. ఆ ప్రేమలో ఉన్న మనము ఆయన ఆశ్రయిద్దాం. నీ బాధ, నీ కష్టమంతా ఆయనకి చెప్పండి, నీ వేదనంతా ఆయనకి చెప్పండి. నీవే దిక్కు అని ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా మనకు ఒక కేడముగా ఉంటూ
ఆయన మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటూ మనల్ని కాపాడుకుంటూ మన పక్షాన ఏదైతే కార్యము చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలన్నీ జరిగించి మన జీవితాన్ని బాగుపరుస్తాడు. మరి విశ్వాసంతో దేవుడి వైపు చూసి ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకుంటావా? ఆయన మీద నువ్వు ఆధారపడతావా? ఆయనే నా కేడము అని నువ్వు జీవిస్తావా? ఆయనే నా ఆశ్రయ దుర్గమని నువ్వు జీవిస్తావా? అలా ఉంటే గనుక ఖచ్చితంగా దేవుడి నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. మరి ఆ గొప్ప కార్యాలు పొందుకోవడానికి నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ మహోన్నతుడ, నువ్వు యథార్థవంతుడు అయ్యా, నీ మాటలు పవిత్రమైనవి ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారందరికీ నువ్వు ఒక కేడముగా ఉన్న, ఒక డాలుగా ఉన్నా ప్రభువా. అయ్యా, మేమైతే నిన్ను ఆశ్రయిస్తున్నాం, నీ మీద ఆధారపడుతున్నాం. నీవే కృప చూపించే దేవుడని, నీవే ఆదరించగల దేవుడని, నీవే ప్రేమించగల దేవుడని నమ్మి నీ మీద ఆధారపడుతున్నాం. నీవే మా కష్టాల నుంచి, బాధల నుంచి, కన్నీళ్ళ నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి, మా శత్రు సైన్యం నుంచి విడిపించి, మా పక్షాన ఒక కేడముగా ఉంటూ నీ బిడ్డలైన మమ్మల్ని అయ్యా నీ మాటతో మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీ కృపలో భద్రపరిచి నామన మహిమపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన సన్నిధిలో మనం, ఆయన బిడ్డలుగా మనం ఆయన దగ్గర ఆయన వేడుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. మరి ఈ వాగ్దానం మీద మీ జీవితాల్లో మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడద్ది. దేవుడి యొక్క పనిలో మీరు పాలుభాగస్తులు అవుతాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.